ఏపీలో ఎక్సైజ్ మైనింగ్ లో బెస్ట్ పాలసీ తీసుకొస్తామంటున్నారు ఆ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర. ఇసుక తవ్వకాలపై 2 రోజుల్లో కీలక ప్రకటన రాబోతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖని భ్రష్టు పట్టించారన్నారు కొల్లు. గతంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులపై చట్టం ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఏపీలో అపారమైన ఖనిజ సంపద ఉందన్నారు కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సొమ్ముని కొందరు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్ లో ఆయనకు కేటాయించిన ఛాంబర్ లో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మైనింగ్ను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్ 2 డిపార్ట్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి త్వరలోనే ఒక బెస్ట్ పాలసీ ఎక్సైజ్లో కానీ, ఎందుకంటే గతంలో మరి ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నేను చేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజున ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఆ రోజున మేము కార్యక్రమాలు చేశాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తానని నమ్మకం